నిన్న టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చింది. 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీలకు సంబంధించి స్వయంగా మీ పార్టీ అధినేత అనౌన్స్ చేశారు. అలాగే 5 అభ్యర్థుల పేర్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. మీరు ఆల్రెడీ అవి చూసుంటారు. దానిపై మీ కామెంట్ ఏంటండి? మీకు అలాగే ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకి 10 టీవీ వీక్షకులకి అందరూ నమస్కారం అండి. నమస్తే అండి. మా లిస్టుకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటండి? మాకు నచ్చినట్టు మేము తీసుకుంటాం, మాకు నచ్చినట్టు మేము పోటీ చేస్తాం. ఓకే, వాళ్ళకి సంబంధం ఏంటి? ముందు వాళ్ళు చూసుకోమనండి. ఈ రోజు వరకు ఒక్క క్యాండిడేట్ ని కూడా అభ్యర్థిగా ప్రకటించలేదని వాళ్ళే చెప్తున్నారు. మేము ప్రకటించిన లిస్టులన్నీ కూడా ఓన్లీ ఇన్ఛార్జ్లు అని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు ఇన్ఛార్జ్లు ఎవడని ప్రకటిస్తాడా? ముందు దాని క్లారిటీ తీసుకోమని చెప్పండి. ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర 175 సీట్లకి 175 గెలుస్తాం అన్నోళ్ళు ఈ రోజు వరకు క్యాండిడేట్లే వాళ్ళ దగ్గర లేరు. క్యాండిడేట్లు దొరక చచ్చిపోతున్నారు. ఇంకా మొత్తం ఊర్చి 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 ఏరితే 60, 61, 62 అది కూడా ఎంపీ స్థానాలతో సైతం వచ్చినాయి. వాళ్ళు మా గురించి పట్టించుకోవడం మానేసి ముందు వాళ్ళు పోటీ చేయడానికి వాళ్ళ క్యాండిడేట్లు రెడీ పెట్టుకోమనండి. అంతేకాని మా గురించి అంత బాధపడిపోవాల్సిన పని అయితే లేదండి. అంటే సమన్వయకర్తలుగా ఎవరు ఉంటున్నారో వాళ్ళే అభ్యర్థులని ఆ మధ్యన మంత్రి బొత్స ఒక వివరణ ఇచ్చారు. అలాగే మార్పులు చేర్పులు కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా ఇంక సిట్టింగ్లకు అక్కడ వాళ్ళే రంగంలో ఉంటారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ. విజయ్ గారు, అదేనండి నేను అంటుంది. రకరకాల బొత్స సత్యనారాయణకి ఏమైనా విలువ ఉందా? ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన దానికి ఏమైనా విలువ ఉందా? బొత్స సత్యనారాయణ లాస్ట్ మినిట్ లో దించారు, ఈ మధ్యలో దించారు. అసలు ఆయనకు మంత్రి పదవి కూడా తీసేశారు. తీసేసిన తర్వాత లాస్ట్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అది దీంట్లోని ముక్కుతూ మూలుగుతూ ఇచ్చారు. ఇది జగమంతా తెలిసిన విషయం. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, 2 రాష్ట్రాలు కూడా పూర్తిగా తెలిసిన విషయం. అయితే ఆయన ఏదో మాట్లాడాడని చెప్తే ఇప్పుడు నేను అంటుంది, సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారు? మేము అనౌన్స్ చేసేది ఓన్లీ సమన్వయకర్తలే, క్యాండిడేట్లు కాదు అని అన్నారు కదా. అంటే నాకు విజయసాయి రెడ్డి ఈయన అనేది మొత్తానికి ఇద్దరులో ఒకళ్ళు అనౌన్స్ చేశారు క్లియర్. నేను అంటుంది వాళ్ళని కూడా నేనేమి చేయడానికి లేదు. వాళ్ళ మాటలు కూడా మనం, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే, తర్వాత ఎవరు ఉండరండి. ఇంకా అది విజయసాయి రెడ్డి ఇలా కనీసం 100 వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత మంత్రులు 200, 500 వ్యక్తులుగా ఉంటారు. ఇంక ఎమ్మెల్యేలు వాళ్ళు అంటారా, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఆ లైన్ లో విజయ్ గారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, అదే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులపై మరి టీడీపీ జనసేన దుమ్మెత్తి పోసాయి. అలాగే వాళ్ళ లిస్టుల పైన వాళ్ళ రాజకీయం పైన మేము మాట్లాడకుండా ఎందుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎప్పుడు దుమ్మెత్తి పోయలేదండి. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ చెప్పి ప్రగల్భాలు చెప్పారు కదా, బోల్డ్ మాటలు మాట్లాడారు. మేమంతా 175 ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అన్నప్పుడు డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఎవరు పడతాను పెట్టుకుంటాను అన్నప్పుడు ఎవరో ఏం చేయలేరండి. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాల కోసం వాళ్ళు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, అంతే. ఇప్పుడు 24 సీట్లు ఉన్నాయా, 30 వచ్చాయా, 35 వచ్చాయా అనేది అల్టిమేట్ గా ముందే చెప్పేస్తారా ఏంటి? చెప్పరు కదా. లాస్ట్ లో చెప్పేవి చెప్తారు, చేసేవి చేస్తారు. వీళ్ళేమో మేమే క్యాండిడేట్. అంటే విజయ్ కుమార్ గారు, మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? జనసేనకు వచ్చే సీట్లు ఉండొచ్చు, పెరగచ్చు, పెరగపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది టోటల్ ఎంటైర్లీ అది ప్రాపర్ గేమ్ అండి. ఇప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు, వీళ్ళు ఏదో చెప్పారని చెప్పి వీళ్ళేదో ఇప్పుడు ఏమవుతుంది, నిన్న సాయంత్రం నుంచి ఇది ఏదో అంటారు కదా, పెట్లు మోసినడికి అడావిడని. పెట్లు మోసినడికి అడావిడి, ఈ అడావిడ ఎవరిది లేదు. వాస్తవానికి ఒక పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు మర్చిపోతున్నారు, కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన టికెట్లు అన్నప్పుడు బోల్డ్ మంది వ్యతిరేకించారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీలోనే వ్యతిరేకించారు. అది సర్వసాధారణం, కామన్. అలాంటిది 2 పార్టీలు కలుస్తున్నప్పుడు ఆ 2 పార్టీలు క్యాండిడేట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా కొంత ఇది వస్తుంది, చిన్నది. అది 1 రోజు 2 రోజుల్లో సర్దిపోదు. ఇప్పుడు సర్దిపోలేదా? ఆల్ రామకృష్ణారెడ్డి ఎలా వచ్చాడు వెనక్కి, మళ్ళా వీళ్ళు బతిమాలకు తెచ్చుకోలేదా? నేను అంటుంది ఏంటంటే ఎవరు ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళవి. అయితే వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడు చూసినా సింగిల్ గానే వచ్చాం, మేము ఎవరితో పోటీ. అరే మీతో ఎవరు రావట్లేదండి, ఎవరు రారు. ఎందుకు రారు? నిజంగా గనక ఈ రోజు ఈ పరిస్థితులు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా కేవలం
ఆయన ఏది చేయకుండా కామ్గా ఉండుంటే ఓకే. నార్మల్గా వెళ్ళిపోయేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్మల్గా వెళ్ళిపోయేది. ఉమ్. అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే. ఈ రోజు అవసరం ఎందుకు వచ్చింది? ఉమ్. మీరు దీన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఓకే. వచ్చింది. అంటే పొత్తు పెట్టుకున్నారు సరే, పావలా సీట్లు కాదు అరపావలా సీట్లు కూడా ఇవ్వలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. చెప్తా కాదు ఈ ఒక్క ముక్క చెప్తా. చెప్పండి సార్. పావలా తొక్క అంటే పేటిఎం ఇష్టానుసారంగా నేను మాట్లాడదలుచుకున్నా, నేను మాట్లాడొచ్చు. అంటే పావలా అంత తెలివితేటలు లేవని నేను అనుకోవట్లా. బాగా తెలివితేటలు పావలాలో పావలాలో ముప్పావు ఇవన్నీ ఏమవుతాయి అంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ని ప్రతిబింబిస్తాయి. వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులో ఇస్తుంది. బజార్లో తిరిగే వ్యక్తులందరినీ తీసుకొచ్చి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా తిన్నగా మాట్లాడాలి. బజార్లో తిరిగే వ్యక్తులు చెప్పులు తీసుకుందంతా అని పేకల బిసి చంపుతా అని మాట్లాడినటువంటి బెటర్ స్థాయిలో ఉన్నాం. బజారాళ్ళు ఎవడు బజారాడు? చంద్రబాబు నాయుడు దగ్గర ముష్టి తీసుకున్న 10 సీట్లు పావలా కాదు అరపావలా అంట. మళ్ళీ చంద్రబాబు నాయుడు 10 సీట్లు ఇస్తే ముష్టి అడుక్కునే బతుకులు మీ 175కు 175 పోటీ చేస్తున్నాం. సింగిల్ గా వస్తున్నాం. మా పార్టీకి 150 సీట్లు ఉన్నాయి. మీ మొహానికి ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గాల 16 ఏళ్ళ రాజకీయాల్లోకి వచ్చి మీరు మాట్లాడతారు. ఎవడు బజారాళ్ళు? మీ పార్టీలో ఉన్న బజారాళ్ళు. చంద్రబాబు నాయుడు ముష్టి ఎంత తీసుకునే బతికి మల్లెపూలు నడుపుకుంటారని చెప్తే సిగ్గు లేకుండా పార్టీలో ఉన్న ఈ రోజు మహిళా నాయకురాలు అంటే ఇంకా సిగ్గు లేకుండా పార్టీలో ఉన్నాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీ బతుకులేంటి? ఒక పార్టీ ఆఫీసర్ కూర్చొని చెప్పులు చూపిస్తాడు. చెప్పులు చూపిస్తా పేకలు మోకాల మీద కూర్చోడు అంతా. ఎవడు బతుకులేంటి ఎవరు తెలియదు. పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే పుట్టులు మీ పార్టీలో ఉన్న నిజాయితీగా విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం. బీజేపీ కూడా వస్తుందని కదా, బీజేపీ కూడా వీళ్ళతో వస్తుందని కదా నేను పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ కూడా వస్తుంది, వాళ్ళకి 4 అసెంబ్లీ 4 పార్లమెంట్ కేటాయిస్తారని చర్చ జరుగుతుంది. రైట్ 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 నిన్న 5 అభ్యర్థులని స్వయంగా మీ పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఇంకా 19 స్థానాలకు సంబంధించి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అలాగే 3 ఎంపీ స్థానాలకు రావాల్సి ఉంది. అంటే మీరు పోటీ చేయబోయే ఎంపీ స్థానాలపై ఏమైనా క్లారిటీ ఇస్తారా? రెండోది, మీరు మిగతా 19 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించలేదు కాబట్టి కొంత అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా పోటీ పడుతున్న టసిల్స్ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తేల్చకపోవడంపై? అంటే ఇరు పార్టీలు బలంగా కోరుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే 2 పార్టీలు కూడా బలంగా ఉన్నప్పుడు నిన్న 94 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అందులో కూడా మేము బలంగా ఉన్నాయి. చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడ కూడా మాకు ఇది ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే త్యాగాల్లో చేసేటప్పుడు అవతలోడు వచ్చి అగ్గిపొల్ల వేయడం అనేది చాలా ఈజీ అండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని పాడు చేశారు కాబట్టే కదా మేము త్యాగాలు చేయాల్సి వస్తుంది, ప్రజల కోసం త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు నాకు వచ్చిందా లేదా అనే దాని మీద ఏదున్నా మొత్తం మాకు కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. విజయ్ గారు ఇంకా రాబోయే 19లో సుందరపు విజయ్ కుమార్ ఉంటారా? ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాం. ప్రముఖంగా వినిపిస్తుంది మీ పేరు. విశాఖ జిల్లా నుంచి వచ్చి ఒక 4-5 సీట్లలో మీ పేరు కూడా చాలా ప్రముఖంగా ఉంది. త్యాగం చేస్తానంటున్నాడు. త్యాగం చేస్తాం, ఏం త్యాగం చేయలేదా? 2014లో చేసాం బాబు. మీలాగా ఊరికే